వీల్ డీడ్, వీలునామా. వీలునామా అంటే ఇండియన్ యాక్ట్ ఐపీసీ 1860 అండర్ సెక్షన్ 31 ప్రకారం ఇచ్ఛాపూర్వక మరణ శాసనం. వీలునామా గురించి ఎవరు ఆలోచిస్తారు? బాగా డబ్బు సంపాదించిన వారు, రేపొద్దున పిల్లల మధ్య గొడవలు ఉండకుండా ఉండాలని ముందు చూపు గలవారు ఆలోచిస్తారు. మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం. ఇంకొక విషయం ఏమిటంటే, చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే వీలునామా అనేది బాగా డబ్బు ఉన్నవారే రాస్తారని. అది కరెక్ట్ కాదు. వీలునామా డబ్బున్నవారు ఎలాగైనా రాస్తారు, కానీ మధ్యతరగతి వారే రాయాలి. ఎందుకంటే వీరు అటు ఎక్కువ సంపాదించకపోవడం వల్ల, ఇటు మధ్య రకంగా ఉండడం వల్ల పిల్లల మధ్య విభేదాలకు, కొట్లాట్లకు దారితీస్తాయి. కాబట్టి మీరు వీలునామా కంపల్సరిగా రాయాలి. ఆ యొక్క వీలునామాను తెలుసుకునే ముందు, నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మీరు కానీ వీలునామా రాయకపోతే మీ పిల్లలు కోర్టుల మెట్లకి, పోలీసుల చుట్టూ తిరగవలసి వస్తుంది. మరి వీలునామా ఎవరు రాయవచ్చు? ఎవరైనా రాయవచ్చు. 18 సంవత్సరాలు నిండిన మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తులు వీలునామా రాయవచ్చు. ఆ వీలునామాలు ఏమేమి రాస్తారు ఇది కూడా తెలియాలి కదా. దాంట్లో మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, లీగల్ హెయిర్కి సంబంధించిన డీటెయిల్స్, మీ స్థిర ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్, మీరు ఏదైనా సంపాదించినవి, ఇన్సూరెన్స్కి సంబంధించినవి, పాలసీల వివరాలు, బాండ్ల విషయాలు, ఫిక్స్డ్ డిపాజిట్ విషయాలు, ఇవన్నిటిని కూలంకుషంగా రాస్తూ ఎవరికి ఎంత ఎప్పుడు చెందాలనే విషయాలు కూడా మీరు దీంట్లో రాస్తారు. వీలునామా ఒకసారి రాసినంత మాత్రాన అదే చివరిది కానవసరం లేదు. మీకు కావలసినన్ని సార్లు మీరు రాసుకోవచ్చు. కాకపోతే ఆ రాసిన వ్యక్తి చనిపోవుటకు ముందు రాసినదే ప్రామాణికంగా తీసుకుంటారు. మరి ఇక్కడ వీలునామాను ఒక తెల్ల పేజీ మీద రాస్తూ రెవెన్యూ స్టాంప్ అంటించి కూడా రాయవచ్చు. దీనినే మీరు రిజిస్టర్ కూడా చేయవచ్చు. అది మీ ఇష్టం. మరి వీలునామాను ఎవరితో రాపించాలి? బాగా లీగల్ మ్యాటర్ తెలిసిన వ్యక్తి ద్వారా, అంటే మీ యొక్క లాయర్ ద్వారా రాపించుకుంటే చాలా మంచిది. మరి వీలునామాను ఎవరు అమలు పరుస్తారు? మీకు నమ్మకమైన వారు మీ బంధువుల్లో నుండి తీసుకోవచ్చు, లేదా మీ మిత్రుల నుండి కూడా తీసుకోవచ్చు. కాకపోతే వారు ఏజ్లో చిన్నవారై ఉండాలి. ఎందుకంటే చిన్నవారైతే మన యొక్క వీలునామాని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలరు. వీలునామాకి ఎంతమంది సాక్షులు ఉండాలి? వీలునామాకి 2 సాక్షులు ఉండాలి. వారు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలి. మెంటల్ అంటే లూక్రేటివ్ అయి ఉండకూడదు. తర్వాత వారి యొక్క పూర్తి వివరాలు, అడ్రస్ మీరు కలిగి ఉండాలి. మరి ఈ వీలునామా ఎక్కడ రాయాలి? ఈ వీలునామా మీకు ఎక్కడైనా రాసుకోవచ్చు. మీకు అనువైన ప్రదేశంలో నమ్మకస్తుల మధ్యన రాసుకోవడం మంచిది. అంతేకాకుండా వీలునామాలో కంపల్సరిగా ఫింగర్ ప్రింట్స్ ఉండేలా చూసుకోండి. రేపు పొద్దున్న మోసాలకు దూరంగా మనకు వీలునామా ఉంటుంది. లేదంటే ఇది మోసపూరితమైన వీలునామాగా ఎంచి కోర్టులో కేసులు పడతాయి. అంతేకాకుండా వీలునామా రాసేటప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మీరు కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వీలునామా రాస్తారో ఆ రోజు డేటును తో పాటి మీ యొక్క సాక్షుల సంతకాలు, దాని మీద డేట్ వేస్తే ఇంకా మంచిది. చివరిగా ఒక చిన్న విన్నపం ఏమిటంటే, మీరు ఎప్పుడు కూడా ఒక అడ్వకేట్ని, ఒక బ్యాంకర్ని, ఒక సిఏను, తర్వాత ఒక ఎగ్జిక్యూటర్ని, అంటే మీ యొక్క పనులు చేసే ఒక వ్యక్తిని కలిగి ఉండడం చాలా ఉత్తమం. సో ఈ విధంగా వీలునామా గురించి మనం చెప్పుకోవచ్చు. దీనిలో ఎటువంటి సందేహాలున్నా మీరు మా యొక్క నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. మేము దానికి మీకు సహకారం ఇవ్వగలం. మా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ చేయండి.
వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.